వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే చాప్టర్ కోసం చూద్దాము. ఇందులో ఒక క్వశ్చన్ చూడండి, మనకి ఫార్మ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. పీడీఈ అంటే మనకి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీనింగ్ అన్నమాట. బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ a and b ఫ్రమ్ z is equals to ax plus by plus a square plus b square. ఇక్కడ ఏమన్నారు? ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అన్నారు. అంటే ఏంటి? ఏ బి ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని ఉండకూడదు అనమాట. మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ లో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే, వీ హ్యావ్ మనకి ఈక్వేషన్ ఉంది కదా, z is equals to ax plus by plus a square plus b square. ఇది మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాము అంటే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x and y తో మనం డిఫరెన్షియేట్ చేయాలన్నమాట పార్షియల్ గా. డో z బై డో x అంటే ఇది z ఉంది కదా, విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్ డిఫరెన్స్ చేస్తే మనకి ఏమవుతుంది? a అనేది వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు p అనుకుందాం. అదే విధంగా డో z బై డో y కూడా చేయాలి కదా, విత్ రెస్పెక్ట్ టు y తో కూడా చేయాలి కదా. చేస్తే మనకి ఏమైంది? b అయింది. దాన్ని మనం q అని అనుకుంటాం. ఇప్పుడు a ప్లేస్ లో p అండ్ b ప్లేస్ లో q అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. Place a is equals to p and b is equals to q in equation 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది? ఏ ప్లేస్ లో మనం p, అలాగే b ప్లేస్ లో మనం q ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. qy ప్లస్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. అదే విధంగా ఇక్కడ చూడండి, మనకి ఇదేంటి? ఇక్కడ ఒక ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అన్నారు. ఏ బి ప్లేస్ లో మనకి pq అనేది రావాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి? మనం z is equals to ax క్యూబ్ ప్లస్ by క్యూబ్ ఉంది కదా, ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఇప్పుడు డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు x and y తో మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమైంది? ఫస్ట్ డో z బై డో x చేస్తే మనకి విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది? 3a x స్క్వేర్. దీన్ని మనం ఏమనుకుంటాం? p అని అనుకుంటాం. డో z బై డో y 3b y స్క్వేర్. ఇక్కడ మనం p అనుకుంటున్నాం కదా, కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? ఏ ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏ కావాలంటే మనం ఏం చేయాలి? p బై 3x స్క్వేర్. ఇక్కడ మనకి ఏంటి? q కదా, b is equals to q by 3y స్క్వేర్. ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో p బై 3x స్క్వేర్, b ప్లేస్ లో q బై 3y స్క్వేర్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ a and b వాల్యూస్ ఇన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది? z is equals to p బై 3x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ b ఏం మనకి? q బై 3y స్క్వేర్ y క్యూబ్. ఇప్పుడు మనకి ఏమైంది? px బై 3 qy బై 3 ఉంది కదా. ఇప్పుడు మనం ఏమవుతుంది? మనకి 3 ప్లస్ qy బై 3 ఈజ్ ఈక్వల్స్ టు z. px ప్లస్ qy, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. మనకి 3 అనేది ఇటువైపు వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని మనం 3z is equals to px plus qy, which is the required పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. అంటే మనం ఏం చేసాము? పార్షియల్ డిఫరెన్షియేట్ చేసాము విత్ రెస్పెక్ట్ టు x తో, విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే మనకి ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ఇది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం? z is equals to a log b అంటే దీన్ని ఎలా రాసుకున్నాం? ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనకి log a by b ఫార్ములాలో ఉంది. log a by b ఫార్ములా, దీని ఫార్ములా ఏంటి? మనకి log a మైనస్ log b. log a మైనస్ log b కదా. ఇక్కడ a అంటే ఇది, b అంటే ఇది. a అనేది మనకి కామన్ గా ఉంది కాబట్టి a దీనికి మల్టిప్లై అవుతుంది, దీనికి కూడా మల్టిప్లై అవుతుంది. కాబట్టి log b ఇంటూ y మైనస్ 1 మైనస్ a log 1 minus x అన్నమాట. ఇది మనకి ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి x y కి.
డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మనకి ఏమైంది డో జెడ్ బై డో ఎక్స్, అది మనం పి అనుకుంటాం కదా. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు మనకి ఇందులో ఎక్స్ టర్మ్స్ ఉన్నాయా, లేవు, 0 అయిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ ఉంది, ఏమవుతుంది మైనస్ ఈ అనేది కాన్స్టెంట్, log 1 మైనస్ ఎక్స్ కాబట్టి మనకి 1/1 మైనస్ ఎక్స్. 1 మైనస్ ఎక్స్ కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. 1 లోపల ఉన్న దానికి కూడా 1 మైనస్ ఎక్స్ కూడా డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమైంది -1 అవుతుంది. 1 కి డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది, మైనస్ ఎక్స్ కి ఏమవుతుంది మనకి -1 అవుతుంది. అర్థమవుతుందా? లాగ్ ఎక్స్ కి ఇది 1 మైనస్ ఎక్స్, మనం లాగ్ ఎక్స్ అనుకుంటే లాగ్ ఎక్స్ ఫార్ములా ఏంటి మనకి 1/x కాబట్టి 1/1 మైనస్ ఎక్స్. దీని మొత్తం మనం ఎక్స్ అనుకున్నాం అనమాట, 1 మైనస్ ఎక్స్. తర్వాత మనం ఏం చేయాలి 1 మైనస్ ఎక్స్ కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే మనకి -1. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమైంది a/1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పి, a ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. అదే విధంగా డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. ఇప్పుడు మనం ఇది మనకి కాన్స్టెంట్ అయిపోతుంది. ఇప్పుడు y టర్మ్స్ కదా మనం చూడాలి, విత్ రెస్పెక్ట్ టు y తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి a అనేది కాన్స్టెంట్. ఇప్పుడు ఈ టర్మ్ చూసుకుంటే మనకి ఏమైంది log 1/b ఇంటూ y మైనస్ 1. ఈ టర్మ్ మొత్తం x అన్నట్టు మనం కన్సిడర్ చేయాలన్నమాట. b ఇంటూ y మైనస్ 1 అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ దీన్ని కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే మనకి b అనేది కాన్స్టెంట్. దీన్ని ఇన్నర్ డెరివేట్ చేస్తే మనకి ఏమైంది dy/dy 1. మన కాన్స్టెంట్ చేస్తే 0 అన్నమాట. అందుకని మనకి 1 b ఇంటూ 1 b వచ్చింది. a ఇంటూ 1 మైనస్ b ఇంటూ y మైనస్ 1 ఇంటూ b. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది ఇంటూ చేస్తే మనకి a/y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. ఫ్రమ్ 2, 3 ఈక్వేషన్ నుంచి 2 ఈక్వేషన్ మనం ఈక్వల్ చేసుకున్నాం. చేసుకుంటే మనకి ఏమైంది ఇలా రాసుకున్నాం అనమాట. ఈక్వల్ చేసుకుని ఇలా రాసుకున్నాం. ఎందుకు ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు p ఇంటూ 1 మైనస్ ఎక్స్, a ఈజ్ ఈక్వల్స్ టు q ఇంటూ y మైనస్ ఎక్స్. కాబట్టి ఇక్కడ a ఈక్వల్ అయింది కాబట్టి 2 ఈక్వల్ అవుతాయి కాబట్టి 2 ఈక్వల్ అని రాసుకున్నాం. మల్టిప్లై చేస్తే మనకి p మైనస్ px ఈజ్ ఈక్వల్స్ టు qy మైనస్ q అనేది వచ్చింది. px ప్లస్ qy ఈజ్ ఈక్వల్స్ టు p ప్లస్ q. ఇక్కడ మనకి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉన్నాయా, లేవు. క్వశ్చన్ అదే కదా అన్నారు, మనకి ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ లో ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అన్నారు. a అండ్ b లేవు. ఇది మనకి రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ మనం ఏం చేసాం ఇలా ఇచ్చిన తర్వాత మనం లాగ్ a/b ఫార్ములా యూజ్ చేసుకుని ఇలా రాసుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు y తో కూడా మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేసాం. ఫస్ట్ దీనికి చేసాం, తర్వాత దీనికి. అదే విత్ రెస్పెక్ట్ టు y అన్నప్పుడు మనకి ఇది కాన్స్టెంట్ అయిపోతుంది. ఫస్ట్ దీని మొత్తం కూడా మనం x అనుకున్నట్టు లాగ్ x కి డిఫరెన్షియేట్ చేస్తే మనకి 1/x అవుతుంది. 1 ఇక్కడ x ప్లేస్ లో ఏముంది b ఇంటూ y మైనస్ 1 అనేది ఉంది కాబట్టి b ఇంటూ y మైనస్ 1 ఇంటూ b ఎలా వచ్చింది మళ్ళీ మనం b ఇంటూ y మైనస్ 1 కి పార్షియల్ డిఫరెన్షియేట్ చేసామన్నమాట. డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఇలా వచ్చింది. రెండు సాల్వ్ చేస్తే మనకి రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ.